మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, ఇందులో వాస్తవం ఎంత మీరు చెప్పాలి, ఫ్యాక్ట్ వర్సెస్ దీనిలో. సో రెడ్ వైన్ గుండెకు మంచిది అని ఒక అభిప్రాయం ఉంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ వాట్ యువర్ టేక్ ఆన్ ఇట్? Yeah, it's a good question. So I think it's a study done in UK, right? I think mostly on doctors chesundadi. Red wine 2 pegs per day, for a period of few months to years, and then they compared, heart stroke incidence in them versus, non-wine takers. They found some difference, okay? బట్ లెట్స్ సే ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, రోజు 2 రెడ్ వైన్ పెగ్స్ తీసుకోండి అని. డూ యూ స్టాప్ విత్ టూ పెగ్స్? సో దట్స్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం, రైట్? సెకండ్, మీరు ఓన్లీ వాళ్ళ పేషెంట్ ఓన్లీ ఆ 2 పెగ్స్ తీసుకుంటాడా, దాంతోపాటు ఇంకేమన్నా మంచింగ్ చేస్తాడా? చేస్తారు, చికెన్, మటన్, ఆయిల్ ఫుడ్, అది అయిపోయిన తర్వాత సో లెట్స్ సే రెడ్ వైన్ తో నీకు ఒక 1% ప్రొటెక్షన్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ తిని నువ్వు 10% రిస్క్ పెంచుకోవట్లా. సో ఈవెన్చువల్లీ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ రిస్క్ బై 9%. ఓకే, సో సీ దట్స్ ఏ వెరీ డిఫికల్ట్ థింగ్ టు బ్రింగ్ ఇన్ టు రికమెండేషన్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ డోంట్ రికమెండ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. నో రెడ్ వైన్, నో ఆల్కహాల్, నథింగ్. ఓకే. ఇంకొకటి, ఎంటీ స్టమక్లో ఎల్లిపాయ తింటే రక్తనాళాలు బాగుంటాయి అనేది ఒకటి ఉన్నది. సో గార్లిక్ విత్ ఎంప్టీ స్టమక్, సో ఈజ్ ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ? అగైన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, డేటా తీసి చూడాలి, డేటాతో మాట్లాడాలి అంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు ఇట్. బట్ ఒకటే చెప్పగలను, అది తిన్న దానివల్ల నష్టం లేదు. లెట్స్ ఈట్. And when you believe it, if someone is believing it so strongly, let them do it. ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ ఇట్. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా మన గుండెలో ఏదో 50%, 60% బ్లాకేజ్ ఏర్పడింది అనుకున్నప్పుడు, దాన్ని మనము మన ఆహార అలవాట్లు చేంజ్ చేయడం ద్వారా కానీ, వ్యాయామం చేయడం ద్వారా కానీ తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉందా? సో దీని గురించి వివరిస్తారు. అంటే మీరు ఒకసారి బ్లాక్ ఏర్పడిన తర్వాత, మీరు అన్నదంటే ఒక 50% బ్లాక్ ఆర్ వాట్ ఎవర్ బ్లాక్ ఏర్పడిన తర్వాత, బ్లాక్ రిగ్రెస్ అవుతుందా, అది క్వశ్చన్. అంటే మనం సైంటిఫిక్గా, ఓకే, మనం అందరి పేషెంట్స్కి ఎక్సర్సైజ్ చెప్తాము, ఫుడ్ చేంజెస్ చెప్తాము, అండ్ ఫ్యూ మెడికేషన్ ఇస్తాము. ఓకే, వీటన్నింటికి అంటే మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బ్లాకేజ్ సివియారిటీ అనేది పెరగకుండా ఉండాలి. అది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్. ఓకే, అది రిగ్రెస్ అవుతుందా అంటే 50% ఉన్నది 40, 30, 20 అవుతుందా అంటే దట్స్ అ నేచర్స్ కాల్. ఓకే, అంటే మనం ఇచ్చే థెరపీ ఎప్పుడు కూడా వాట్ వీ లుక్ ఎట్, అది ప్రోగ్రెస్ అవ్వకూడదు. బట్ రిగ్రెస్ అనేది అవ్వచ్చు. దెర్ ఆర్ డిస్క్రిప్షన్స్ ఆన్ రిగ్రెషన్. బ్లాక్ రిగ్రెస్ అవుతుంది అనే డిస్క్రిప్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ న్యూయర్ మెడికేషన్ విచ్ కేమ్, దట్ ఈస్ పాసిబుల్. ఓకే, బట్ అది మన అబ్జెక్టివ్ కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, సో లెట్స్ కంటిన్యూ వాట్ ఎవర్ మనం మెజర్స్ తీసుకోవాలో అన్నీ తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ రిగ్రెసెస్, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ప్రోగ్రెస్ అవ్వకపోతే చాలు.